తమ సొంత రక్త సంబంధంకు చెందిన వారే అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకోవడంపై ఆవేదన చెందుతున్నారు భూమి కోల్పోయిన నిర్వాసితులు. నమ్మశక్యంగా ఉంటూ తమకు తెలియకుండా దాదాపు కొన్ని ఎకరాలు రాయించుకొని మోసం చేసిన వైనం దమ్మాయిపల్లి గ్రామంలో జరిగింది. నారాయణపేట జిల్లా కోయిల్కొండ మండలం దమ్మాయిపల్లి గ్రామానికి చెందిన వరద బాలయ్య అనే వ్యక్తి దాదాపు వారి కుటుంబ సభ్యుల భూమి అందరికీ కలిపి 20 ఎకరాలు ఉన్న నేపథ్యంలో 19 ఎకరాలు తన సొంతంగా ఆక్రమించుకొని అక్రమ కాగితాలు ఏర్పరచుకొని తన పేరుపై భూమిని రాయించుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు గ్రామ సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్ గ్రామంలోని ప్రజలు వారికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు బాలయ్యపై చర్యలు తీసుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్తో పాటు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున వారికి మద్దతు పలుకుతున్నారు. అందరికీ చెందాల్సిన భూమిని ఒక్కడు స్వాధీనపరచుకోవడం పై అధికారులు స్పందించకపోవడంపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. నేను మాజీ సర్పంచ్. మరి గత సంవత్సరాల కొలిగా వీళ్ళే పొలం వీళ్ళే దున్నుకుంటుండ్రి. పట్ట అయితే ఒక్కటే ఉంది, వీళ్ళకి చేయకుండా మొత్తం వాళ్ళే చేసుకుంటున్నారు. చెన్నప్ప, రాములు, వెంకటయ్య, గోయిందు అంతా వీళ్ళు 20 మంది 30 మంది కుటుంబాలు వీళ్ళకి కాకుండా ఒకరే ఆక్రమించుకుంటున్నారు. 19 ఎకరాల 24 గుంటలు బాలయ్య, వరద బాలయ్య ఒక్కడే ఆక్రమించుకుంటున్నారు. వీళ్ళకి న్యాయం చేయాలి. మిగతా 20 మందికి అందరికీ న్యాయం చేయాలి. ఎంఆర్ఓ కలిసినాం, పోలీసు వాళ్ళకి కలిసినారు, ఇంకా తిరుగుతూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాల కొనే తిరుగుతున్నారు. ముగ్గురు మా ముత్తాతోళ్ళు ముగ్గురు అయితే బాలయ్యకు ఇనాం పట్టయింది. దాంట్లో 3వ పరిష్కారం కరియన్న బుడ్డన్న ఒక భాగము 19 ఎకరాల 24 గుంటల్లో 3 భాగాలు. 3 భాగాలుల్లా ఒకటి బుడ్డన్నకు కరియన్న కుటుంబం ఫ్యామిలీకి ఒక భాగము, ఆ బాలయ్య ఇప్పుడు పట్టదారుకు ఒక భాగము, ఇతర సాయప్ప, చంద్రాయ, చిన్నాయ వీళ్ళకు ఒక భాగం. 3 భాగాలు. అందుట్లో 3 భాగాలు అయితే ఈ బాలయ్య మన్మన్కి అది 19 ఎకరాల 24 గుంటలు పట్టయింది. అయినాక మేము చూసుకొని ఏమన్నామంటే అది మాకు భాగం ఉంది కదా, మాది మాకు చేయని అడిగినాము. అడిగితే వాళ్ళు ఏమన్నారు, పాస్బుక్ రాలే వచ్చినాక చేస్తా అన్నాడు. మళ్ళోసారి పోతే మా పిల్లలను అందరిని అడిగి చెప్తా అన్నాడు. మళ్ళోసారి పోతే ఊరికి వస్తాపా అన్నాడు. 4వసారి వచ్చిండు, వాళ్ళ ఫ్యామిలీలే చేసుకున్నారు మాకు చేయకుండా. ఆయన హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. ఈడ ఉంటే అదిగో మంచిగా ఉంటుండే, ఆ కథ అలాగనే ఉంటుండే. వాళ్ళు ఈడ లేరు, పట్టదారి లేడు, దాన్ని ఆట ఆడిచేటానే లేడు. ఈడ వాడు మొత్తం అక్కడ ఉండి మా 100 మందిని చంపుతుంది. నిద్రలేదు మాకు. ఇప్పుడు మాకు ఇక కాలు చేతులు పడిపోయినావు కానీ ఇదే ప్రాబ్లం, టెన్షన్. నమస్కారం సార్, నా పేరు వచ్చి మొగలయ్య, విలేజ్ దమ్మాయిపల్లి, కోయిల్కొండ మండల్. అయితే సమస్య ఏంటంటే గత 50 ఇయర్స్ 50-40 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు సాగు చేస్తున్నటువంటి భూమిని మాల్యల తిమ్మన్న, మాల్యల బాలప్ప గారని బై మిస్టేక్ ఉన్నంత మాత్రాన మా తాతలాసి అనుకుని తాను మన్మడు ఇతల భాగస్వాములు అంటే మరొక 20 మంది మెంబర్స్ ఉంటారు. 20 ఎకరాలు ఉంటుంది భాగస్వాములు. ఒక 20 ఎకరాల్లో 20 మంది భాగస్వాములు ఉంటారు కాబట్టి బై పేరు మిస్టేక్ అయ్యిండొచ్చు, దాంట్లో సర్వే నెంబర్ అది. కానీ ఇది మా తాతల ఆస్తి అనుకొని 20 మందికి భాగస్వాములకు బాగా పరిష్కారం ఇవ్వకుండా వాళ్ళకు నష్టపరిహారం జరిపించాడు. దీన్ని బట్టి మన తహసీల్దార్ ఆఫీస్ గారికి కూడా వెళ్ళడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ ప్రూఫ్స్ ఏంటంటే మేము లీగల్గా పనిచేస్తాము, మా తాతల ఆస్తి నేను పట్ట చేసుకున్నాను బాలయ్య పేరు మీద ఉన్నంత మాత్రాన తహసీల్దార్ కూడా ఆ పాస్బుక్ ప్రకారమే ఎలిజిబుల్గా అది పట్ట చేసి ఇచ్చిండు. ఇదైతే వాస్తవానికి న్యాయం కాదు, అది అన్యాయము. ఒక 20 మంది పాలెలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని చర్య తీసుకొని ఈ పాలెలకు న్యాయం చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం సార్. ఓకే సార్, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. కాకపోతే ఎవరి దృష్టికి వెళ్ళినా కూడా లీగల్ ప్రకారం ఆయన అన్యాయం చేసి పట్ట చేసుకున్నాడు కదా సార్. నా తాతాసి నాదని పట్ట చేసుకున్నాడు కాబట్టి అధికారులు కూడా వాళ్ళది కాదు పొరపాటు, ఈయన చేసుకున్నాడు కాబట్టి ఈయనదే పొరపాటు సార్. 20 మంది భాగస్తులు లేదు, ఒకవేళ తాత ముత్తాతల పేరు మీద ఉంది కాబట్టి ఉన్నంత మాత్రాన భాగస్తులకు అయితే భాగం ఇవ్వాల్సిందే కదా సార్. అదైతే ఒక న్యాయం కాదు. వీళ్ళకు దయచేసి వీళ్ళకు ఒక న్యాయం జరిపించాలి. నా పేరు భీమన్న, దమ్మాయిపల్లి విలేజు, చెన్నప్ప కొడుకుని. వాళ్ళ తాత పేరు బాలయ్య, వాళ్ళ తాత పేరు వాళ్ళ ముత్తాత పేరు తిమ్మయ్య. ఈయన తండ్రి పేరు తిమ్మయ్య. అయితే బాలయ్యకు తిమ్మన్నకు 5 మంది కొడుకులు, చంద్రయ్య, చెన్నప్ప, బుడ్డప్ప,
శాంతప్ప, ఇంకొక ఆయన బాలయ్య, ఐదో ఆయన బాలయ్య. బాలయ్య తండ్రి పేరు కూడా తిమ్మన్ననే. బాలయ్య తండ్రి పేరు తిమ్మన్న రావడం వల్ల వాళ్ళ తాత పేరు కూడా తిమ్మన్న. ఎవరు తిమ్మన్న తాత పేరు కూడా తిమ్మన్ననే, బాలయ్య తండ్రి పేరు కూడా తిమ్మన్ననే. దీనివల్ల ఈ బాలయ్య పేరు మీద మొత్తం వీళ్ళు మండలంలో ఏదో ఫ్రాడ్ జరిగింది సార్. ఇది మండలంలో 23 జూలై 2023లో జరిగింది. ఒక సంవత్సరం క్రితం, 14 మంత్ అవుతుంది. అయితే మేము ఆ రోజు నుంచి మేము కాస్తులో ఉన్నాము. మా తాత వాళ్ళందరూ కాస్తులే ఉన్నారు. ఆ రోజు నుంచి అడుక్కుంటూ వచ్చారు, మా పేర్ల మీద చేయండి. మేము ఆయన పేరు మీద ఎక్కిందా లేదా అని మా పేర్లో ఎక్కించుకోవడానికి మేము మండలం తిరుగుతున్నాము. అయితే ఆయన పేరు మీద ఎక్కింది మాకు తెలిసింది. పేరు మీద తెలిసినప్పటి నుంచి మేము అడుగుతున్నాం, మాకు ఇంకా పాస్బుక్ ఎందుకు ఇట్లా చేసుకున్నావు ఒక్కడవు, మా అందరి పేరు మీద ఎక్కి మరి చేస్తా నేను చేస్తా, మాకు పాస్బుక్ రాలేదు అనుకుంటా సంవత్సరం గడిపిండు సార్. సంవత్సరం గడిపి పోయిన ఆగస్టులో ఏం చేసిండు, ఈ ఆగస్టులో కొత్త ఎంఆర్ఓ వచ్చిండు. ఆయన పోయిన తర్వాత కొత్త ఎంఆర్ఓ వచ్చిండు. భరత్ గౌడ్ సార్ పోయిండు. పోయిన తర్వాత కొత్త ఎంఆర్ఓ వచ్చిండు సార్. కొత్త ఎంఆర్ఓ వచ్చిన 4 రోజులకే ఈయన ఏం చేసిండంటే కొత్తగా వచ్చిండు, ఈ సార్కి ఏం తెలియదు అని చెప్పేసి ఇమ్మీడియట్లీ స్లాబ్ బుక్ చేసి ఈ బాలయ్య ఏం చేసిండు, చంద్రయ్య పేరు మీద 3 ఎకరాలు, శాంతయ్య పేరు మీద 3 ఎకరాలు, బందప్ప భార్య జయమ్మ అని ఉంటుంది, జయమ్మకు ఒక 3 ఎకరాలు, చెన్నప్ప కొడుకు చంద్రయ్య అని రామచంద్ర అని ఉంటాడు, ల్యాబ్ టెక్నిక్ పెట్టుకున్నాడు, మద్దూరులో ఉంటాడు. ఆయన పేరు మీద 3 ఎకరాలు 12 ఎకరాలు చేసుకున్నారు సార్. అది సార్ మీరందరూ దయ ఉంచి మా పైన ఇంతమంది అంటే కమ్సే కమ్ ఒక 150 మంది ఉంటారు. ఇంతమంది జనాలకు అన్యాయం జరుగుతుంది, కుటుంబాలకు వాళ్ళందరినీ కాపాడాలి సార్.